ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఇశ్రాయేల్ 12 గోత్రాలలో 10వ గోత్రమైన జబులూను గోత్రం గురించి తెలుసుకుందాం. జబులూను యాకోబు మరియు లేయా కుమారుడు. ఆయన జీవితం మరియు ఆశీర్వాదములు మనకు గొప్ప పాఠాలను నేర్పుతాయి. అవేంటో చూద్దాం రండి. జబులూను జననం. ఆదికాండము 30వ అధ్యాయము 19 నుండి 20 ప్రకారము లేయా తన 6వ కుమారుని కనింది. ఆమె అతనికి జబులూను అని పేరు పెట్టింది. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనెను గనుక అతడికను నాతో కాపురము చేయననుకుని అతనికి జబులూను అని పేరు పెట్టెను. జబులూను గుణము. జబులూను సముద్ర తీరంలో నివసించేవాడు, వ్యాపారంలో ముందుండేవాడు. ఆయన సంతానము సముద్రయానము, వాణిజ్యము, యుద్ధంలో ధైర్యం కలిగిన వారు. యాకోబు ఆశీర్వాదము. ఆదికాండము 49వ అధ్యాయం 13లో యాకోబు జబులూను ఇలా ఆశీర్వదించాడు. జబులూను సముద్ర తీరమున నివసించును, ఆయన ఓడల తీరమునకు దగ్గరగా నివసించును. దీని అర్థము, జబులూను గోత్రం సముద్ర వాణిజ్యంలో ఆశీర్వాదములు పొందుకుంది. ఇతర గోత్రాలకు సరుకులు, ఆహారము వాణిజ్యం ద్వారా అందించబడుతుంది. మోషే ఆశీర్వాదం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 18 నుండి 19లో మోషే ఇలా ఆశీర్వదించాడు. జబులూను, నీ ప్రయాణములలో ఆనందించుము, వారు జనములను పర్వతములను యజ్ఞములకు పిలుచుదురు, వారు సముద్ర సంపదను, ఇసుకలో దాగిన నిధులను పాలు పంచుకుందురు. దీని అర్థం, జబులూను గోత్రము ప్రయాణములలో ఆనందమును పొందుతుంది. వారు జనములను దేవుని ఆరాధనకు పిలిచేవారవుతారు. వారికి సముద్ర సంపదలు, రహస్య నిధులు దక్కుతాయి. జబులూను గోత్రం ప్రత్యేకత. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 6 మరియు 5వ అధ్యాయం 18 ప్రకారము జబులూను గోత్రపు వీరులు దెబోరా మరియు బారాకు యుద్ధంలో సహాయం చేశారు. దేవుని వాక్యంను నిలబెట్టడానికి ధైర్యంగా నిలిచారు. వారి గోత్రం ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను ఆశీర్వదించబడింది. జబులూను మరణం. ఆదికాండము 46వ అధ్యాయం 14లో జబులూను తన సోదరులతో కలిసి ఐగుప్తునకు వెళ్ళి అక్కడ నివసించాడు. అతని మరణం తర్వాత ఆయన గోత్రం దేవుని వాగ్దానముల ప్రకారం కనాను దేశంలో ప్రత్యేకమైన స్థలమును పొందింది. జబులూను గోత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు. ఆయన జీవితం మరియు ఆశీర్వాదాలు మనకు 3 ముఖ్యమైన పాఠాలను చెబుతున్నాయి. దేవుడు యందు నమ్మకంగా ఉంటే ఆయన మనలను గణపరుస్తారు. ఆయన మన ప్రయాణములను, కష్టార్జితమును ఆశీర్వదిస్తారు. ఆయన మనలను ఆధ్యాత్మికంగా మరియు భౌతికంగా సమృద్ధిని ఇస్తారు. జబులూను గోత్రంలా మనము కూడా దేవుని ఆశీర్వాదంలో ఆనందిస్తూ ఆయన యందు విశ్వాసంగా ఉందాము. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులైనందుకు వందనాలు. మరుసటి వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడును గాక. ఆమేన్.